ఏమైంది బ్రో? చెప్తానని సైలెంట్గా ఉండిపోయావు. అమ్మా అమ్మా పెద్దబాబు చెప్పు నాన్న. చెప్పు నాన్నా. నీ నిర్ణయం ఏంటో వినడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడు. దేవా చెప్పు దేవా. ఘట్టంనేని వారి ఇన్విటేషన్ అందుకొని ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా తాతయ్య పెట్టిన ఒక కంపెనీని అమ్మ నాన్నలు 10 కంపెనీలుగా మలిచారు. అదే ప్రోత్సాహంతో నేను 17వ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. పార్వతిని ప్రేమిస్తున్నానని చెప్పకుండా కంపెనీ గురించి చెప్తున్నాడేంటి? చివర్లో బ్రాండ్ అంబాసిడర్ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నానంటాడేమో. కంపెనీ ఇంతగా విస్తరించడానికి మా కృషి మాత్రమే ఉందని ఎప్పుడు చెప్పను. సరైన నాయకుడు తయారయ్యాడంటే సరైన సైనికులున్నారని అర్థం. నా సక్సెస్ వెనక నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు నా దగ్గర పనిచేసే వాళ్ళ శ్రమ కూడా ఉంది. అందుకే వాళ్ళ చెమట చుక్కల్ని వృధా పోనివ్వరాదని వాటికి కూడా విలువ కట్టాలనే డిసైడ్ అయ్యాను. ఈ రోజు నుంచి మా కంపెనీలో పనివాళ్ళు అనేవాళ్లే ఉండరు. అందరూ పనిచేసే ప్రతి ఒక్కరూ భాగస్తులే. శబాష్ శబాష్ పెద్దబాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.